మొత్తం మనవాళ్ళంతా ఈ పల్లీలో మొత్తం పోయి ఇది పల్లి అంతా మనవాళ్ళు వాళ్ళందరినీ ఏమీ లేని వాళ్ళందరినీ ఆమరించేస్తున్నాడు. ఎట్లా చేయాలి వాడిని? ఏమన్నా ఉంటే పట్టుకొస్తే ఎత్తుకొస్తే బెటర్ కదా. అది వాడిదేదో ప్రాపర్టీకి ఇప్పటి ఏమన్నా ఉంటే ముందు వీళ్ళకి పల్లి పోయి రికవరీ చేసి ఎంతవరకు ఉందో అంతవరకు చేసే అవకాశం ఉంటే చేయాలి. ముందు ఎక్కడున్నాడో ట్రేస్ చేయండి చెప్తా. వాళ్ళు పంపించేదాన్ని నీ దగ్గరికి ఏమైనా ఉన్నారా మీరు ఆఫీసులో? పర్లేదు అయితే రేపు కలమంటాను మిమ్మల్ని అందరినీ. వచ్చేవాళ్ళు ఒకసారి వస్తారు, ఆడవాళ్ళంతా ఉండరు, రేపు ఒకసారి వచ్చి చెప్తారు. ఓకే సర్లే సర్లే. డిఎస్పీ ఊళ్ళో పొద్దున్నే వస్తాడు, రాత్రి లేట్గా వస్తాడు. బాగా పెట్టింది. అన్ని ఏది 25 లక్షలు 10 లక్షలు కోటి చెప్పు. కోటి ఇద్దరు 3 ఇంట్లో పోతారు. కోటి ప్రమీలం ఎవరు? ఆయమ్మ కూడా పల్లిదోళ్ళేనా? తిరుపతి, లక్కనపల్లి, కొత్తపల్లి, మేలుమాయి, చీటీలు వాళ్ళే వేయలేదు సార్. భాస్కర్ నాయుడు కూడా ఉన్నాడు. 69 లక్షలు ఉంది. అక్కడక్కడే పెట్టుకొని దానికి ఇంట్రెస్ట్ ఇస్తామని అట్లనే బాగా ఎవరు బాలాజీ? రాయలపేట బాలనా? తెలివైనడేనే. 50 లక్షలు రూపాయలన్నా కూడా అదే సార్. మీరు ముందుకొచ్చేపో మీరు అమరావతి పోయి మీరు రాత్రి వచ్చినారు కాబట్టి నీకు తెలియజేయాలని మేము వచ్చినాము. కొంచెం మీకోసం మేము వెయిటింగ్లో ఉంటుంది. మీరు అమరావతి 500 మంది ఉన్నారు. 500 మంది ఉన్నారు సార్. నమ్మకరం పనిచేసి చెప్తున్నాయి సార్. ఆమె ఆడపిల్లలు ఉన్నారు సార్. ఆమె పెళ్లి చేయాలని సార్ ఉద్దేశంతో ఆడే పెట్టింది సార్. ఆమె బ్యాంకులో తక్కువ వడ్డీ, విలేజ్ ఎక్కువ ఇస్తాడు. 1.5 రూపాయలు. వాడు 3 రూపాయలకి ఇచ్చినాడు. ఆయన ఇచ్చుకున్నాడు. మనకి ఇచ్చినది 1.5 రూపాయలు సార్. అతను ఇచ్చుకునేది అవును సార్. గుడి అదే డబ్బులు ఏంటంటే రోజుకి 500, 1000 అట్లా జమ కట్టి హాస్పిటల్ చూపించుకునే ఖర్చు కడితే కూడా ఇవ్వకుండా అబ్బాయి చిత్తూరు హాస్పిటల్లో చనిపోయాడు. కనకదుర్గ స్కామ్ జరిగింది. 4 కోట్లు రావు చెప్పింది. అన్నతో మాట్లాడినా డబ్బులు బాగానే ఉన్నది. బంగారు షాప్ కూడా ఉంది. ఏముంది మా ఊర్లో ఏం సార్ రీసెంట్ గానే వాళ్ళ ఫ్లాట్లు వాళ్ళు 3 months ముందే చేసినారు అంతా. మొత్తం మనవాళ్ళంతా ఈ పల్లీలో మొత్తం పోయి ఇది పల్లి అంతా మనవాళ్ళు
వాళ్ళందరినీ పాపం ఏమీ లేని వాళ్ళందరినీ ఏమరిచేస్తున్నాడు. ఎట్లా చేయాలి వాడిని? ఏమైనా ఉంటే పట్టుకొచ్చి ఎత్తుకొస్తే బెటర్ కదా. అది వాడిది ఏదో ప్రాపర్టీ గిప్పటి ఏమన్నా ఉంటే ముందు వీళ్ళకి తల్లిదండ్రులకు భోజనాలకు రికవరీ చేసి ఎంతవరకు అవుతుందో అంతవరకు చేసే అవకాశం ఉంటే చేయాలి. ముందు ఎక్కడున్నాడో ట్రేస్ చేయండి చెప్తా. వాళ్ళు పంపించేదా మీ దగ్గరికి? ఎవరు ఉన్నారా మీరు ఆఫీసులో? పర్లేదు అయితే రేపు కలమంటాను మిమ్మల్ని అందరినీ. వచ్చేవాళ్ళు ఒకసారి వస్తారు, ఆడవాళ్ళంతా ఉండరు. రేపు ఒకసారి వచ్చి చెప్తారు. ఓకే సర్లే సర్లే. డిఎస్పీ ఊళ్ళో పొద్దున్న వస్తాడు, రాత్రి లేట్గా వస్తాడు. సార్ నమస్తే, నేను వాళ్ళ ఇంట్లో ఉన్నాను సార్.